సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉషా. కోల్కతా ఇన్సిడెంట్ గత 4 వారాలుగా మనం చూసుకుంటే కంటిన్యూగా ఈ కేసుకి సంబంధించి జస్టిస్ కోసం యావత్ ప్రపంచం ఏ విధంగా ఎదురు చూస్తుందో సుమన్ టీవీ మా వంతు ప్రయత్నంగా చాలా వరకు ఇన్ఫర్మేషన్కి సంబంధించి ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ని అందిస్తూనే ఉన్నాం. ఇవాళ కనుక మనం చూస్తే అపరాజిత బిల్, దీనికి సంబంధించి చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ ఉన్నారు. ఆవిడ ఒక బిల్ని పాస్ చేయడం జరిగిందనమాట. ఆమోదానికి తీసుకువెళ్తే స్టేట్ మాత్రమే బిల్ని పాస్ చేసినట్టు మనకి వివరాలు వస్తున్నాయి. దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటి, ఆ బిల్కి సంబంధించిన వివరాలు ఏంటో మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ పృథ్వీరాజ్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే పృథ్వీరాజ్ గారు. 4 వారాలు అయిపోయిందని చెప్పొచ్చండి కోల్కతా ఇన్సిడెంట్కి సంబంధించి. కేసు ఏ విధంగా ముందుకెళ్తుందన్న ప్రాసెస్ కనుక మనం చూస్తే ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్ని మనం వింటూ ఉన్నాము. ఒక ఇన్సిడెంట్కి సంబంధించింది కాస్త పొలిటికల్ వైపు టర్న్ అవుతుందేమో అన్న సందేహం కూడా వ్యక్తమవుతుంది ఇక్కడ. ఏదైతే అపరాజిత బిల్ అని సడన్గా ఆవిడ ఒక బిల్లుని పంపించడం, దాన్ని ఆమోదం కోసం ఆవిడ ఎదురు చూడడం, ఆ బిల్కి సంబంధించిన పూర్వఫలాలు ఏంటి, ఆ బిల్లు అసలు ఏ యాక్ట్ గురించి ఆవిడ మాట్లాడడం జరిగింది. ఈవిడ చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో, మొహమ్మద్ బిన్ తుగ్లక్ దండయాత్రను ఒకసారి చూసుకుంటే మనకు అర్థమైపోద్దమ్మా. మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఏం చేశాడంటే ఒక క్యాపిటల్ సిటీ నుంచి ఇంకో క్యాపిటల్ సిటీకి మార్చాడు. క్యాపిటల్ సిటీకి మార్చిన తర్వాత ఇక్కడి నుంచి వాళ్ళ నుంచి ఇదే మీ క్యాపిటల్ సిటీ అనేసరికి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ చాలా అర్థనాథాలు చేశారు. ఏంటిది ఇక్కడికి కొత్త చోటు, అసలు ఏం అర్థం కావట్లేదు ఏంటి అంటే, అయితే మళ్ళీ తిరిగి వెనక్కి రండి అన్నాడు. వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చేసరికి చాలామంది చనిపోయారట. చనిపోవడం అంటే అసలు ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్ళటమే తప్పు. మళ్ళీ వెనక్కి రమ్మంటే అది కొన్ని వేల కిలోమీటర్ల ముందుకెళ్ళి మళ్ళీ కొన్ని వేల కిలోమీటర్లు నాతోటి వచ్చే వాళ్ళందరూ ఆ క్యాపిటల్ సిటీ తోటి మీరు వచ్చేసేయాల్సిందే అంటే ఒక తుగ్లక్ నిర్ణయం అని చెప్తారు. మరి జనరల్గా ఎవరైనా ఎటువంటి నిర్ణయాలు ఏమైనా తీసుకుంటే తుగ్లక్ నిర్ణయాలు అని చెప్తారు. అపరాజిత బిల్ అన్నది ఏదైతే ఇప్పుడు యాక్ట్ ఏదైతే తీసుకొస్తుందో దాన్ని నేను తుగ్లక్ నిర్ణయం అని చెప్పను, కానీ ఇది చాలా పొలిటికల్గా ఆవిడ తీసుకున్న ఒక నిర్ణయం అని నేను చెప్పచ్చు. ఎందుకంటే స్టేట్లో జరిగినటువంటి మానభంగం హత్య కేసు తర్వాత 3 వారాలు 4 వారాల నుంచి మొత్తం సుప్రీంకోర్టుతో సహా దాని మీద ఒక స్పెషల్ ఐఏఎస్ దాన్ని ఏం జరుగుతుంది చూస్తూ ఉంటే, ఈ టైంలో చేయాల్సిన పని ఏంటంటే మీ దగ్గర ఉండేటువంటి ఆధారాలు ఏదైతే ఉన్నాయో మీరు కూడా ఒక ఇన్వెస్టిగేషన్, మీరు ఎఫ్ఐఆర్ మీరే చేశారు. ఎఫ్ఐఆర్ ఏమీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ సిబిఐ కానీ చేయలేదు. ఇంకా ఏదైనా ఉంటే దాని నుంచి ఎట్లా తీసుకురావాలి అన్నది ఈవిడ వేరేగా ప్రయత్నం చేయాలి తప్ప ఉన్న సిచ్యుయేషన్ డైల్యూట్ చేసేటట్టు, ఉన్నదాన్ని అసలు పక్కదోవ పట్టించేటట్టు స్టేట్ యాక్ట్ ఒకదాన్ని తీసుకొచ్చింది ఆవిడ, అపరాజిత బిల్. దాంట్లో ఏమని చెప్పింది, ఇప్పుడే డిస్కషన్ అయ్యింది, ఇప్పుడే అసెంబ్లీలో డిస్కషన్, వాళ్ళు బిల్ ప్రవేశపెట్టడం, అది మొత్తం అందరూ ఒప్పుకుంటాం, పాస్ చేయడం జరిగింది. గవర్నర్కి నేను పంపించాను, గవర్నర్ దాన్ని ఆమోదం చేయాలి. గవర్నర్ ఆమోదం చేయకపోతే కనుక దాని గురించి నేను నిరాహార దీక్ష చేస్తాను అని చెప్పి ఏదో పొలిటికల్ స్టేట్మెంట్ అనేది పాస్ చేశారు. ఈ మమతా బెనర్జీ గారు ఒట్టి ఈ కేసు వరకు తీసుకుందాం అనమాట. ఒక 3 phases వరకే చెప్తాను, అంతకన్నా ఎక్కువ డిస్కస్ చేయొద్దు దీని గురించి. ఫస్ట్ ఏం చేశారు, ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆవిడే హోమ్ మినిస్టర్, ఆవిడే హెల్త్ మినిస్టర్, ఆవిడే చీఫ్ మినిస్టర్, హడావుడిగా దాని గురించి ఎటువంటి ఇది ఇవ్వకుండా, క్లారిటీ ఇవ్వకుండా ఆవిడ బయటకు వచ్చేసేసి జనాలతోటి నాకు జస్టిస్ కావాలని పోరాటం నిజంగా హాస్యాస్పదం అని చెప్పి మొత్తం అందరూ మాట్లాడుకోవడం జరిగింది. వాస్తవం కూడా. ఒక 1 week అనుకుంటా, 1 week or 5 days ఇఫ్ ఇట్ ఆల్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్, మొత్తం అందరూ నిరసనలు ప్రకటిస్తూ రోడ్డు మీదకి వచ్చి దాని గురించి మనం కూడా ఒక వీడియో చేశాం రోజున. ఫిరంగులతోటి, వాటర్ ఫిరంగులతోటి, తర్వాత లాఠీ చార్జ్ చేసి దాన్ని ఎట్లా అనగదొక్కాలి అని చెప్పేసి చేయటం అనేది చూసాం. ఇప్పుడు వచ్చేసరికి సడన్గా ఇప్పుడు ఒక బిల్ తయారు చేస్తాను, ఈ బిల్ నేను ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇది ఒక నిరంకుశత్వపు ధోరణి అని చెప్పొచ్చమ్మా. ఆ పాలన ఉందేమో అని అనిపిస్తుంది. అంటే వాయిస్ చెప్పేవాళ్ళు లేరా, ఇంకా నేను ఏదో ఇచ్చేసాను, ఏదో మీకు షేర్ తీసుకోండి, మీరు బాగుపడండి అని చెప్పేసేసి. అసలు ఇన్సిడెంట్ ఏం జరుగుతుంది దాని గురించి ఇప్పటివరకు మాట్లాడరు. ఇన్సిడెంట్ గురించి అస్సలు అసలు ఆ ప్రోగ్రెస్ గురించి ఆవిడ నోట్లో నుంచి అస్సలు ఇనిషియేటివ్ కి సంబంధించి ఒక వర్డ్ కూడా రాదు, ఎటువంటిది రాదు. ఆవిడ సిబిఐ మీద వ్యతిరేకంగా చెప్తారు. ఒక పక్క చెప్పడం కాదమ్మా, సుప్రీంకోర్టే చెప్తుంది ఏంటి స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఏం జరుగుతుంది అని చెప్పి. ఈ టైంలో ఈ అపరాజిత బిల్ తీసుకురావటం అనేది ఒక పొలిటికల్గా ఆవిడ ఒక అఫెన్స్లో పడిపోయిన తర్వాత ఏం చేయాలో తెలియక ఒక బిల్ పాస్ చేసినట్టే చెప్పచ్చు. దాన్ని మళ్ళీ ఒక పేపర్ బాల్ కింద వెనక్కి ఇవ్వటం అనమాట. ఏదో వచ్చిందని పేపర్ బాల్ తోటి, ఆయుధం కాదు, పేపర్ బాల్ తోటి వెనక్కి తోయటం. ఉషా, ఇక్కడ ఒకసారి ఒకటి చెప్పాలమ్మా మీకు. ఒక సెంట్రల్ గవర్నమెంట్
ఏదైనా పరిధి ఉంటుంది, ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఒక పరిధి ఉంటుంది, కాంకరెంట్ లిస్ట్ అని ఒక పరిధి ఉంటుంది. స్టేట్, సెంట్రల్ అండ్ కాంకరెంట్ లిస్ట్ అని 3 ఉంటాయి కాన్స్టిట్యూషన్లో. స్టేట్ గవర్నమెంట్ పరిధి ఎంతవరకు, సెంట్రల్ గవర్నమెంట్ పరిధి ఎంతవరకు, తర్వాత ఉమ్మడి పరిధి ఎంతవరకు అనేది. ఈ లా అండ్ ఆర్డర్ వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ పరిధి అమ్మ, స్టేట్ గవర్నమెంట్ పరిధి కాదు. లాస్ చేసేటువంటివి అంటే లాస్ అంటే స్టేట్ లాస్ చేసుకోవచ్చు, స్టేట్ సబ్జెక్ట్ సంబంధించి. సిటిజన్ అనేవాడు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన వాడు. ఆ సిటిజన్కి సంబంధించి నువ్వు ఏ యాక్ట్ తీసుకురావాలన్నా సరే సెంట్రల్ గవర్నమెంట్కి దానికి సంబంధించినటువంటి ఒక వాళ్ళు చేసేటువంటి ఒక ప్రక్రియ. మొన్నే భారతీయ న్యాయ సంహిత అని చెప్పేసి అమెండ్మెంట్ చేశారు, ఐపీసీని అమెండ్మెంట్ చేశారు. దాంట్లో దీనికి సంబంధించిందే చాలా వరకు 10 years ఉన్న పనిష్మెంట్ని 20 years చేశారు. 20 years ఉండే పనిష్మెంట్ టిల్ ద డెత్ ఆఫ్ ద లైఫ్ అని చెప్పేసి పెట్టారు. ఏది నేను చెప్తుంది ఈ రేప్కి సంబంధించిన 376, అంతకుముందు ఉండే 376 గురించి చెప్తున్నాను. దీని గురించి చాలా అమెండ్మెంట్ చేశారు. మళ్ళీ అన్ని స్టేట్లు ఆహ్వానించారు, మీరు రండి, వచ్చి కూర్చోండి, వచ్చి పార్లమెంట్లో పార్టిసిపేట్ చేయండి అంటే అదర్ దాన్ రూలింగ్ పార్టీ ఏ గవర్నమెంట్ ఏ పార్టీలో వచ్చి కూర్చోలే. నాకు నిజంగా అప్పుడు చాలా మనోవేదన చెందానమ్మా. నేను నిజంగా చాలా బాధ అనిపించింది. చాలా సీరియస్ ఇష్యూ అది. అందరూ వాళ్ళు పొలిటికల్ గెయిన్ గురించి ఎలక్షన్ రెడీ అవుతున్నాం, ఈ టైంలో ఇదేంటి చేయటం ఏంటి అని. అంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంటే పొలిటికల్ నిర్ణయం తీసుకుందాం అనుకుందాం. ఏదైనా సరే అందరికీ సంబంధించిన ఒక ఇష్యూని నువ్వు చర్చలకు వెళ్లకుండా, నువ్వు అక్కడ పార్టిసిపేట్ చేయకుండా అయిపోయింది. ఈరోజు ఒక ఇన్సిడెంట్ వచ్చింది కాబట్టి ఒక యాక్ట్ తీసుకోవచ్చు. ఇన్సిడెంట్ రాకపోతే యాక్ట్ రాదు కదమ్మా. యాజ్ సింపుల్ యాజ్ సచ్. ఇన్సిడెంట్ వచ్చింది, యాక్ట్ చేస్తున్నావు. ఇన్సిడెంట్ రాకపోతే యాక్ట్ చేయవు. యాక్ట్లో కూడా ఏం చెప్పింది ఆవిడ, ఒకే ఒక విషయానికి కొంచెం కాంట్రవర్సీ ఉంది, కానీ దాంట్లో ఏంటంటే ఆవిడ ఏం చెప్పిందంటే సత్వర న్యాయం గురించి ఎక్కడ రాయలేదు. అందరూ వెయిట్ చేస్తుంది సత్వర న్యాయం గురించి ఏమైనా చేస్తారని. అందరికీ అందరికీ. నాకు ఈ సుమన్ టీవీలోకి వస్తే నాకు కొంచెం భయం ఏంటంటే సత్వర న్యాయం గురించి అడుగుతాను. నాకు అసలు నిజంగా ఏం చెప్పాలో తెలియదు. సత్వర న్యాయం అన్నది ఒక మిత్తే అవుతుంది, రోజు రోజుకి ఒక మిత్ అవుతుంది. ఈవెన్ నిన్నే రాష్ట్రపతి కూడా దాని గురించి మాట్లాడింది. ఏంటి ఎన్నాళ్ళు వెయిట్ చేస్తారు జనాలు, ఏంటి ఇంత ఎన్నాళ్ళు డిలే అంటే. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పక్కన ఉండగా ఆవిడ చాలా సీరియస్గానే అడిగింది ఆ క్వశ్చన్. సత్వర న్యాయం ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు సత్వర న్యాయం అంటే అమ్మ ప్రతి వాళ్ళు చెప్తానికి ఈజీగానే ఉంటుంది, కానీ రోజు కోర్టులకు వెళ్తాం కాబట్టి మాకు తెలుస్తుంది. కానీ మనకి 120 కోట్ల 30 కోట్ల మంది జనాభా అమ్మ. వచ్చేటువంటివి 1% వేసుకున్న 130 కోట్ల అఫెన్సెస్, దానికి సంబంధించిన వాయిద్యాలు ఉన్నటువంటి జడ్జిలు చూసుకునేసరికి ఒక 1000:1 జడ్జి ఉన్నట్టు చెప్పచ్చు. ఇది చాలా అట్లా కూనాస్ ఉన్నాయి, నేను కాదంటలేదు. అది వెంటనే సత్వర న్యాయానికి దానికి ఏదైనా నిర్ణయం తీసుకుని లేదు ఇది స్పెషల్ డ్రైవ్ కింద తీసుకుందాం, ఒట్టి ఈ రేప్ కేసెస్ ఏదైతే ఉన్నాయి, రేప్ అండ్ మర్డర్ కేసెస్ ఉన్నాయి, ఇమీడియట్గా డ్రైవ్ తీసేసుకుని ఇమీడియట్గా దాన్ని నిర్మూలించేద్దాం అని చెప్పి ఒక కామన్ మెన్ ఆలోచన కనుక దీంట్లో పెట్టుంటే బాగుండేది. ఆవిడ ఏం చెప్తుంది, ఈ యాక్ట్లో, అపరిచిత యాక్ట్లో ఏదైనా ఎవరైనా రేప్ చేసి మర్డర్ చేస్తే వాళ్ళకి క్యాపిటల్ పనిష్మెంట్ డెత్. వెజిటబుల్ స్టేజ్ వెళ్ళినా సరే, అంటే కోమాలోకి వెళ్ళిపోయినా, వాళ్ళు ఇంకా కదలలేని పరిస్థితిలో ఉన్న రేప్ చేసి చనిపోకపోయినా దాంట్లో కూడా డెత్. భారతీయ న్యాయ సంహిత అలా చూస్తే దాంట్లో కూడా ఇదే ఉంది. పెద్దగా మార్పు ఏం లేదు, పెన్లో రాసి పెట్టి కొత్తగా బిల్లు తీసుకొచ్చారు ఇవిడ. ఇది అప్రూవ్ అవుతుందా లేదా, సెంట్రల్ గవర్నమెంట్ చేయాల్సిన నిర్ణయం స్టేట్ గవర్నమెంట్ చేసింది. స్టేట్ గవర్నమెంట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్కి ఒక సవాల్ ఇవ్వటం, మీరు చేయండి చూద్దాం, నేను చేస్తాను కదా, దీన్ని మీకు పంపిస్తాను. మంచిదే, ఐ అగ్రీ, ట్రూలీ అగ్రీ దట్ మంచి నిర్ణయం తీసుకుంది. ఈ రేప్ అండ్ మర్డర్ కేసులో, రేప్ కేసుల్లోనూ క్యాపిటల్ పనిష్మెంట్ ఇవ్వాలా, క్యాపిటల్ పనిష్మెంట్ డెత్ ఇవ్వాలా, హ్యాంగ్ టిల్ డెత్ ఇవ్వాలి అన్నది మంచి నిర్ణయం. దాని గురించి ఒక సాధారణమైన వ్యక్తి కింద అడ్వకేట్ పక్కన పెడితే నేను చాలా వెల్కమ్ చేస్తాను. కానీ సందర్భం తప్పు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఏదైతే సిచ్యుయేషన్ ఉందో ఈ టైంలో ఒక కొత్త యాక్ట్ని ఇంట్రడ్యూస్ చేసి దాని ఆమోదం కోసం ఎదురు చూస్తూ, అది రాకపోతే కనుక నిరసన ధర్నా అని చేస్తూ ముందుకెళ్తే స్టేట్ దేనికోసం ఫైట్ చేస్తుంది, ప్రజలు దేనికోసం ఎదురు చూస్తున్నారన్న క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది. ఇదే స్టేట్ ఇనిషియేటివ్ ఆ కేసుకి సంబంధించి కనుక తీసుకొని కనుక ఉండుంటే మేబీ జస్టిస్ జరిగేదేమో, ఖచ్చితంగా జరిగేది. జస్టిస్ అన్న దాని గురించి అసలు నిర్వచనమే లేదా ఆవిడ దగ్గర. జస్టిస్ ఏం జరుగుతుంది, నిన్న ఘోష్ గారిని అరెస్ట్ చేశారు, ప్రిన్సిపల్ని అరెస్ట్ చేశారు, దాని గురించి ఏమైనా కామెంట్ చేసిందా? ఈవిడే మినిస్ట్రీలో ఉంది, చేశారా, దాని గురించి మాట్లాడరు. అందరికీ నేను చెప్తున్నాను, నేను ఎవరిని వదిలిపెట్టను, ఎటువంటి వాళ్ళైనా తీసుకొచ్చి పెడతాను, ఎటువంటి వాళ్ళైనా. డైరెక్ట్గా స్టేట్మెంట్ ఒకటి ఇవ్వటానికి ఏంటి ప్రాబ్లం నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అంటే
దీనిని డైల్యూట్ చేసేటువంటి పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది, అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఉందిగా తప్ప దీనికి పెద్ద ఇంప్రూవ్మెంట్. ఇప్పుడు ఒక బిల్ తీసుకొచ్చింది, అపరిచిత బిల్లు గవర్నర్కి పంపించింది, గవర్నర్ గారు దాన్ని వెరిఫై చేస్తున్నారు. దీంట్లో ఉండేటువంటి సీరియస్గా ఉండేటువంటి మనం చర్చించుకోదగ్గది ఏంటంటే క్యాపిటల్ పనిష్మెంట్ అనేది ఇప్పుడు రాసింది దాంట్లో, ఈ బిల్ యాక్ట్లో ఏంటంటే క్యాపిటల్ పనిష్మెంట్ టిల్ డెత్ అండ్ ఆల్సో ఫైన్ అన్నది ఒకటి యాక్ట్ చేసింది. జనరల్గా ఏమంటామంటే క్యాపిటల్ పనిష్మెంట్ విత్ ఫైన్ అన్నది రేర్ అకేషన్ ఉంటుంది. క్యాపిటల్ పనిష్మెంట్ నీకు ఇచ్చేస్తాం, హ్యాంగ్ టిల్ డెత్ ఇచ్చేస్తాం అంటే ఇంకా ఫైన్ ఏమి ఇస్తాడు? చనిపోయేవాడు ఫైన్ ఇస్తాడా? దేనికి ఇస్తాడు? ఫైన్ ఇస్తే ఏమో తగ్గుతుంది అంటే ఇస్తాడు. అటువంటి కొన్ని లోపాలు ఉన్నాయి దీని గురించి. ఇవన్నీ కూడా వెరిఫై చేయాలి. ఇది గవర్నర్కి పంపించింది, గవర్నర్ రికమెండేషన్ చేసి దీనికి పాస్ చేసుకుంటే స్టేట్ యాక్ట్ కింద పాస్ చేసుకుంటానికి సెంట్రల్ గవర్నమెంట్కి ఉండే పవర్ ఇవి చేస్తుంది. కాబట్టి అంత ఈజీగా అయితే చేయరు, అంత ఈజీగా. ఎందుకంటే అంత నిజంగా మీకు లోక్సభ మెంబర్స్ మొన్న ఎలక్షన్లో చాలామంది మెంబర్స్ వచ్చారు. మీరు ప్రైవేట్ బిల్ పెట్టండి, అక్కడ అపోజిషన్ పార్టీలో ఉన్న వాళ్ళందరినీ ఒప్పించండి, రూలింగ్ పార్టీలో ఉన్న వాళ్ళందరినీ ఒప్పించండి. అక్కడ మీరు మీకు ఏదైతే బిల్ కావాలో దీన్నే అపరిచిత యాక్ట్ ఏదైతే తీసుకొచ్చో దాన్ని అక్కడ పెట్టండి, లోక్సభలో పెట్టండి, లోక్సభ పాస్ అవుద్ది. నేను ఇక్కడ పాస్ చేశాను, మిగతా రాష్ట్రాలన్నీ మీరు పార్టిసిపేట్ చేసి దీన్ని తీసుకోవాలనుకుంటే నిజంగా హాస్యాస్పదం. సెంట్రల్ గవర్నమెంట్ తీసుకునేది మీరు తీసుకుంటే ఇంకా పెద్దగా దానికన్నా పెద్ద హాస్యాస్పదం. ఏం జరుగుతుందో చూడాలి. బట్ ఎనీవే యాజ్ ఆఫ్ నౌ షీ హ్యాస్ టేకెన్ వన్ స్టెప్ టువర్డ్స్ ఏ కామన్ ఎజెండా రేప్కి సంబంధించిన ఆవిడ యొక్క ఒపీనియన్ చెప్పింది. అంత తప్ప దీంట్లో నిజంగా హర్షించదగ్గ విషయం. దాంట్లో ఐ రియలీ హ్యాట్స్ ఆఫ్ టు హర్. దాంట్లో యాజ్ ఎ లేడీ మంచి ఇనిషియేటివ్ తీసుకుంది. కాకపోతే ఈ ఇనిషియేటివ్ అనేది మిస్ఫైర్ అవుతుందేమో అని నాకు నిజంగా ఎగ్జాక్ట్లీ ట్రూ. సో దీనికి సంబంధించి సెంట్రల్ ఏ విధంగా స్పందిస్తుంది అండ్ దీనికి సంబంధించిన పూర్వఫలాలు ఏంటి అని తెలుసుకుందాం. అండ్ ఈ కేసుకి సంబంధించి ఏదైతే ప్రపంచం అంతా ఎదురు చూస్తుందో ఆ జస్టిస్ కోసం ఎప్పటికప్పుడు పూర్వఫలాలు పరిశీలించి సత్వర న్యాయం జరిగేలా చూడాలని కోరుకుందాం. థ్యాంక్ యూ పృథ్వీరాజ్ గారు. థ్యాంక్ యూ సో మచ్.